హలో అండి, వెల్కమ్ టు హేమగిరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మనం లాస్ట్ వీడియోలో ఫస్ట్ అండ్ సెకండ్ డే దుర్గా అమ్మవారి అవతారాలు తెలుసుకున్నాం కదండి. ఈరోజు మనం థర్డ్ అండ్ ఫోర్త్ డే అమ్మవారి అలంకారాలు, మేము ఏ విధంగా అమ్మవారికి పూజ చేసుకున్నాం అనే విషయాన్ని తెలుసుకుందాం. థర్డ్ డే దేవిని అన్నపూర్ణాదేవి అవతారంలో మా భవానీలు అలంకరించారండి. అమ్మ తన భర్త అయిన శివునితో పాటు చాలా అందంగా ముచ్చటగా కనిపిస్తున్నారండి. ఈరోజు ఆమె ఒక చేత్తో బౌలు, ఇంకో చేత్తో స్పూన్తో తన భర్తకి భిక్షను అందిస్తున్నారండి. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి జలజాక్షి మోమునకు జక్కవాకు చంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం. జలజాక్షి మోమునకు జక్కవాకు చంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం. అలిమేని తురుమునకు హస్తకమలంబునకు అలిమేని తురుమునకు హస్తకమలంబునకు నిలువు మాణిక్యముల నీరాజనం. నిలువు మాణిక్యముల నీరాజనం. నీరాజనం నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం. నీరాజనం నీరాజనం నీరాజనం. అదే రోజు సాయంత్రం దీపాలంకరణ అయిందండి. అమ్మవారిని చూడండి ఎంత అందంగా తయారు చేశారో. దీపాలతో మొత్తం అమ్మవారిని అయ్యవారిని అలంకరించారనమాట. మేమందరం దీపాలు వెలిగించామన్నమాట. అమ్మవారి దగ్గర భవానీల పూజ అవుతుందండి. అలా 3వ రోజు అన్నపూర్ణాదేవి అవతారం చాలించి అమ్మవారు 4వ రోజు లలితాదేవి అవతారంలో అవతరించారండి. ఎంత అందంగా అలంకరించారో చూడండి. చేతిలో చిరిగ్గడ, లక్ష్మీ సరస్వతి మధ్యలో లలిత అమ్మవారు ఎంత చక్కగా కూర్చున్నారో చూడండి. అందంగా ఒక చిరునవ్వు చిందిస్తున్నారు. మేము ఈ రోజున లలితా సహస్రనామం, లలితా చాలీసా చదివి అమ్మవారికి హారతి ఇచ్చాము. లలితా సహస్రనామం మొత్తం బండాసురునితో యుద్ధం అమ్మవారు ఎలా చేశారు అన్న దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట. 3వ రోజు 4వ రోజు అలంకారం గడిచిందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.